నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లి మండలం వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎక్స్ ఎమ్మెల్యే చెర్ల మాట్లాడుతూ మా వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చాలా బాధాకరం. ఆ మృతికి ముమ్మాటికి కారణం సీఎం చంద్రబాబు. ఎందుకంటే జగన్ కు సరైన రక్షణ లేదు. రో పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు. A1 గా డ్రైవర్, A2 గా జగన్ కాదు. సింగయ్య మృతికి A1 గా చంద్రబాబు, A2 గా హోంమంత్రి, A3 గా డీజీపీని పెట్టాలి. యోగాంధ్ర కార్యక్రమానికి 300 కోట్లు ప్రజల సొమ్ము వృధా చేయటం సరికాదు. ఏదో సినిమాలో భావ కళల్లో ఆనందం చూడటం కోసం మర్డర్ చేశా అనే డైలాగ్ ఉంటుంది. ఆ విధంగా మోదీ భావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రాష్ట్ర ప్రజలను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి మర్డర్ చేస్తున్నారు. 48 గంటలు కాదు 48 రోజులు గడిచినా ఇంకా రైతుల బకాయిలు చెల్లించలేదు అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా జగన్మోహన్ గారి యొక్క రెండుపల్ల టూర్లో ఏదైతే ఒక అపశృతి మా కార్యకర్త సింగయ్య మృతి చెందారో వారి మృతి పట్ల మేము సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం. మొట్టమొదటిది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నిద్రపోతున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతున్నా. ముఖ్యంగా ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బుని 48 గంటల్లో మీ అకౌంట్లో జమ చేయడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం, ఇది మా విజయం అని చెప్పి బీరాలు పలికినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మరి మా ఉద్యమం యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2,66,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం, దానికి 613 కోట్ల రూపాయలు అవ్వడం, అందులో ఇంకా ఈరోజు కూడా 248 కోట్ల రూపాయలు రైతుల యొక్క బాకీలు మీరు చెల్లించలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. 48 గంటలు కాదు 48 రోజులు దాటేసాయి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వీడి ఇమీడియట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు తక్షణమే చెల్లించాలని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేవలం ఒక్క ఈ రైతులే కాదు, మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకి మేమందరం కూడా మరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం. ఎంచేతంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పాపానికి ఒకవైపు ఉన్నటువంటి పొగాకు రైతులు కానీ, లేదా మరి ఉన్నటువంటి కోకో రైతులు కానీ, లేదా ఎక్కువ రంగానికి చెందినటువంటి రైతులు కానీ అందరూ కూడా ఈ రోజున మరి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వారందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా కేవలం ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి వరి నాట్లు వేసుకుంటూ ఉన్నారు. 3 పంటలు 4 పంటలు అయిపోయాయి ఈ ప్రభుత్వం వచ్చి. కనీసం వారికి అన్నదాత సుఖీభావ డబ్బు పెట్టుబడి సాయం కూడా ఇంతవరకు అందించలేదు మీరు. మరి ఏదైతే వారికి పెట్టుబడి సాయం ఇమీడియట్గా వాళ్ళ గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉంటే మరి వారికి పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బు సుమారు 52 లక్షల మందికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేవాడు. అదే డబ్బుతో మరి వారు ఈరోజు నాట్లు వేసుకునే కార్యక్రమం కానీ వారు చేసుకునే తొలకరిలో. అట్లాంటిది ఈ రోజుకి ₹1 కూడా అన్నదాత సుఖీభావ కానీ లేదా పెట్టుబడి సాయంగా ఒక్క రైతు కూడా ఈ కూటమి ప్రభుత్వం అందించలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఏ ప్రభుత్వం అయినా మా ప్రభుత్వానికి వెన్నుముక రైతే అని చెప్తూ ఉంటాం. రైతులను మోసం చేయడం మానేసి తక్షణమే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి రైతుకి మీరు పెట్టుబడి సాయంగా డబ్బు ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, సాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తారు.